నేను షాహీ తుక్డా చేస్తున్నాను. యాక్చువల్లీ నేను రోస్ట్తో చేస్తున్నాను, టోస్టెడ్ దాంతోని, రస్క్తోని. యాక్చువల్లీ మొత్తం మనం బ్రెడ్ తీసుకొని బ్రెడ్ ఆయిల్లో వేయించాలి. బట్ నేనేం చేస్తున్నాను అంటే టోస్ట్ తీసుకొని డైరెక్ట్గా చేస్తున్నాను. దీనికి కావాల్సినవి ఏమేంటివంటే షాహీ తుక్డా మసాలా, ఇవేమో గార్నిషింగ్కి. నేను బాదంని దీంతో గ్రేట్ చేసి పెట్టాను, పిస్తాని కూడా గ్రేట్ చేశాను, కాకపోతే రాలేదు కరెక్ట్గా. ఓవా, మిల్క్, ఇవి క్రీమీ మిల్క్ తీసుకున్నాను వీటికి, షాహీ తుక్డాకి. ఇలాచి పొడి, ఇంకా దాల్చిన చెక్క పొడి, షుగర్, వాటర్ పొయ్యి మీద పెట్టుకున్నాము ఇప్పుడు, కానీ స్టవ్ ఆన్ చేసుకోలేదు. షుగర్ వేస్తున్నాను, ఒక 6 స్పూన్స్ వేస్తున్నా. చాలు, కావాలంటే మళ్ళీ ఉడికేటప్పుడు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం మిల్క్ పోసుకోవాలి, క్రీమీ మిల్క్. ప్యాన్ ఇప్పుడు వేడైంది, ఇప్పుడు క్రీమీ మిల్క్ పోసుకోవాలి. చూడండి క్రీమ్ అంతా ఎలా వస్తుందో. ఇవి ఆల్రెడీ కాగబెట్టిన పాలే. మొత్తం అంతా కలుపుతుండాలి. యాక్చువల్లీ ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని, ఆల్రెడీ నేను కాచిన పాలే కాబట్టి హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని కలుపుతూ ఉన్నాను. ఒక పొంగు వచ్చిన తర్వాత స్లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మళ్ళీ మెల్లి కలుపుతుండండి. పాల లెవెల్ డిక్రీజ్ అయ్యింది కొంచెం, అంటే దగ్గరకు అయ్యింది. సో ఇప్పుడు మనం దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్, 2 స్పూన్, 3 స్పూన్, 4, 5 స్పూన్ షుగర్ యాడ్ చేసాము. మిల్క్ వచ్చేసి 1/2 లీటర్ మిల్క్, కాగబెట్టిన మిల్కే. యాక్చువల్లీ షుగర్ టేస్ట్ చేసాను, షుగర్ సరిపోలేదు, సో మళ్ళీ షుగర్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం షుగర్ని కొంచెం కలుపుకోండి. మళ్ళీ మనం స్వీట్ చేసేటప్పుడు మనకు చాలా ఓపిక ఉండాలి, దాని దగ్గరనే ఉండాలి. కోవా వేస్తున్నాము. కోవా వెయ్యి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోండి. బాయిల్ అయ్యేటప్పుడు ఒక 4 స్ట్రింగ్స్ సాఫ్రాన్ వేస్తున్నాం. బాదం, పిస్తా వేసుకోవాలి. కొంచెం సోంపు వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి, మూత పెట్టి. షాహీ తుక్డా మసాలా ఇది. సో దీన్ని మనం హాఫ్ ఉంచుకొని, హాఫ్ గార్నిషింగ్ ఉంచుకొని, హాఫ్ దీంట్లో వేయాలి. ఉండలు రాకుండా మంచిగా కలుపుకోండి. బాయిల్ అవుతుంది, దగ్గరకు అయ్యింది కొంచెం, ఇంకొంచెం దగ్గర కావాలి. ఓపిక పట్టండి. ఓకే. ఆల్రెడీ మనం వాటర్లో షుగర్ వేసుకుంది, ఆన్ చేసుకున్నాము, మస్తుతుంది ఇది. షుగర్ సిరప్ చేసుకోవడానికి మనం బౌల్లో వాటర్ వేసి షుగర్ వేసి పెట్టుకున్నాము, అవి బాయిల్ అవుతున్నాయి. వాటర్ అవుతుంది. దీంట్లో ఇప్పుడు ఇలాచి పొడి వేసుకుందాము. నెక్స్ట్ కొంచెమే
దాల్చిన చెక్క పౌడర్. దీన్ని కలుపుకొని కొంచెం థిక్ అయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి ఇంత థిక్నెస్ కావాలి. థిక్నెస్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నాయి, షుగర్ సిరప్ వాటర్. కొంచెం కాగిన తర్వాతకి దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఎంబడే దీంట్లో టోస్టులు అనేవి వేసుకోండి. టోస్టులలో కూడా కొంచెం షుగర్ కంటెంట్ అనేది ఉంది. టోస్ట్ ఇవి టోస్ట్లని మనం ఇప్పుడు షుగర్ సిరప్లో వేసి ఎంబడే తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇవి బాయిల్ అయిన వాటర్, షుగర్ సిరప్ వాటర్ ఇప్పుడు వేసుకొని ఇప్పుడు ఎంబడే నెక్స్ట్ సర్వింగ్ బౌల్లో తీసుకొని పెట్టేసుకోండి. మనం బ్రెడ్తో చేసుకున్నట్టయితే చాలా టైం పడుతుంది. టోస్ట్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. రెడీ టు సర్వ్ అన్నట్టు ఉంటుంది. రబ్డీని దీని మీద వేసుకోండి. మనం చేసి పెట్టుకున్న రబ్డీని దీని మీద వేసుకోండి. నెక్స్ట్ పిస్తాని గార్నిషింగ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ బాదం తోటి గార్నిషింగ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు షాహీ తుక్డా మసాలా పౌడర్ని కూడా గార్నిషింగ్ చేసుకున్నాము. చూడండి టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంటుంది. నేను చేసుకుంది నేనే తినకుండా మా హస్బెండ్కి ఇచ్చి టేస్ట్ చేపిస్తున్నాను. ఓకే, హౌ ఇస్ ఇట్? సూపర్, చాలా బాగుంది. ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే, స్వీట్ ఉందా? ఎలా ఉంది? స్వీట్గానే ఉంది, హాట్గా అయితే లేదు, మంచిగా. చాలా మంచిగా ఉంది, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఓకేనా? ఇంకా మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ తర్వాత తింటే చాలా చాలా బాగుంటుంది. మిగతావి కూడా చేసేసుకుంటున్నాము. ఈ టోస్ట్లో ఇంకా ఇలాచీ ఫ్లేవర్ ఉంది, రస్క్ టోస్ట్లో. సో చాలా బాగా తెలుస్తుంది ఆ టోస్ట్ ఫ్లేవర్ కూడా, ఇలాచీ టోస్ట్ ఫ్లేవర్. యాక్చువల్లీ మనకి బ్రెడ్ తెచ్చుకొని చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఇలా చేసేసుకుంటే, టోస్ట్తో చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. బాదం పిస్తా గార్నిషింగ్ వేసాము. ఇంకొంచెం షాహీ తుక్డా మసాలా కూడా వేసుకుంటున్నాం గార్నిషింగ్కి. ఆల్రెడీ మనకి టోస్ట్లో ఇలాచీ ఫ్లేవర్ టోస్టే కాబట్టి ఇలాచీ పౌడర్ వేయట్లేదు నేను. ఇంకా దీన్ని మేము ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాము. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక 15 మినిట్స్ తర్వాత మనం రెడీ టు